మృగశిర నక్షత్రము చివరి 2 పాదములు, ఆరుద్ర నక్షత్రము 4 పాదములు, పునర్వసు నక్షత్రము మొదటి 3 పాదములు. వీరు మిథున రాశి జాతకులు. మిథున రాశి జాతకులకు 8 ఆదాయము 11 వ్యయము. 8 ఆదాయము 11 వ్యయము. 1 రాజపూజ్యము, 7 అవమానం. ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో ఏకాగ్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది, చురుకుదనం ఎక్కువగా ఉంటుంది, ఆలోచన విధానం ఎక్కువగానే ఉంటుంది, హాస్య సంభాషణ చేయటము, వాక్చాతుర్యాన్ని కలిగి ఉండటము, అనేక విషయాలలో ప్రజ్ఞను కలిగి ఉండటము, పరోపకార పరాయణులు వీరంతా కూడా అనేక విషయాలలో ప్రజ్ఞను కలిగి ఉండటము, పేరు కీర్తి ప్రతిష్టలు, వీరు వేటితో కూడా సంతృప్తి ఎందరు, మంచి చెడులు ఆలోచన చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి అదృష్టము చంచలముగా వస్తూ పోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి లక్షణాలు గల ఏ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇప్పుడు జూన్ 1వ తారీఖు వరకు, జూన్ 1వ తేదీ వరకు జన్మస్థానంలో గురువు ఉన్నాడు. శ్రద్ధగా దయచేసి మిథున రాశి జాతకులకు జూన్ 1వ తారీఖు వరకు 1వ స్థానంలో గురువు ఉన్నాడు. జూన్ 1వ తేదీ నుండి మొదలుకొని నవంబర్ 1వ తేదీ వరకు 2వ స్థానంలో గురువు, తిరిగి మళ్ళా జనవరి 23 నుంచి మొదలుకొని ఈ సంవత్సరం పొడుగుతా 2వ స్థానంలో గురువు ఉంటాడు. మనకు మైనస్లో ఉండేటువంటి రోజులు ఏవేంటివి? ఇప్పుడు జూన్ 1వ తారీఖు వరకు 1, నవంబర్ 1 నుండి జనవరి 23 వరకు మీకు మైనస్లో ఉండేటువంటి రోజులు. బాగా జాగ్రత్తగా వినండి మిథున రాశి జాతకులు. జూన్ 1వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండండి, ఏ పనులు చేయకండి. నవంబర్ 1 నుండి జనవరి 23 వరకు ఏమి పనులు చేయకండి. మీరు ఏ పనులు కావాలి అన్నా జూన్ 1వ తేదీ నుంచి మొదలుకొని నవంబర్ 1వ తేదీలోపు, ఇంకా కొన్ని పనులు కావాలి మనకు జనవరి 23వ తేదీ నుంచి మొదలుకొని ఈ మళ్ళా వత్సరాంతం వరకు మీకు తప్పకుండా అన్ని పనులు అవుతాయి. దానిలో ఏమి సందేహం లేదు. మీకు 10వ స్థానంలో శని ఉన్నాడు. ఇప్పుడు మీకు డిసెంబర్ 4వ తేదీ వరకు 3వ స్థానంలో కేతువు, రాహు 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు. మీకు డిసెంబర్ 4 వరకు కూడా రాహుకేతువుల యొక్క సపోర్ట్ కనిపిస్తూ ఉంది. డిసెంబర్ 4 తర్వాత రాహు కేతు ఇద్దరు మైనస్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి రోజులలో మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీ ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి, దానిలో ఏం సందేహం లేదు. మీ వివాదములన్నీ కూడా పరిష్కరింపబడతాయి. మీకు శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతారు, దానిలో ఏమి సందేహం లేదు. మీకు గురువు మైనస్లో ఉండేటువంటి రోజులు చెప్పినాను కదా ఇంత క్రితం నేను, ఆ రోజులలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అప్పుడు ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేయటము, ఇతరత్ర అనవసరమైనటువంటి పనులలో జోక్యం చేసుకోవటము, తద్వారా కొద్దిగా కష్టాలకు మీరు లోన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా జూన్ 1వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ 1 నుండి జనవరి 23, 2025 మధ్యలో ఆ సమయము ఈ సమయం జాగ్రత్తగా ఉండే. మిగతా రోజులన్నీ కూడా మీయే తప్పకుండా
అనుకున్న పనులు కొనసాగుతాయి. దానిలో ఎటువంటి సందేహము లేదు.